వైసీపీ చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం ఉద్రిక్తతలను పెంచింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని కూటమి సర్కార్ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రజని నివాసం వద్ద పోలీసులను భారీగా మోహరించారు. నంద్యాలలో చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. కర్నూలులో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ నేతల హౌస్ అరెస్టులు చేశారు. మాజీ మంత్రి చెల్లబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాలలో చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. కర్నూలులో వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధర్ని కిషోర్ అందిస్తారు. కర్నూలు నుండి కిషోర్, చెప్పండి. వరలక్ష్మి, వైసీపీ చేపట్టిన మెడికల్ కాలేజీ ధర్నా కార్యక్రమానికి పూర్తి స్థాయిలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. ఏదైతే వైసీపీ చేపట్టబోతున్న ఈ కార్యక్రమాన్ని చలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి సంబంధించి వైసీపీ యువజన విభాగం నేత అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని కర్నూలులో హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు వారిని నోటీసులు జారీ చేశారు. ఏదైతే నంద్యాలలో సెక్షన్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిరసనలకు, ఆందోళనలకు పర్మిషన్ లేదు కాబట్టి మీరు అక్కడ కార్యక్రమాలు చేయడానికి వీల్లేదంటూ వారు ముందస్తు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటి వద్ద పోలీసులకు సిద్ధార్థ రెడ్డికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి. తనను ఎందుకు అడ్డుకుంటారు, మా నిరసన చేసే హక్కు మాకుంది, మేము వెళ్ళి అక్కడ మేము మా నిరసన కార్యక్రమాన్ని చేపడతాము, శాంతియుత నిరసనలు చేపడితే కూడా మీరు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నట్టు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పోలీసులను ప్రశ్నించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మెడికల్ కాలేజీ రన్నింగ్ లో ఉందో నంద్యాలలో, దాని దగ్గర వెళ్లి ఆందోళన చేయడం అనేది తగదు. అందులోనూ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేవు అంటూ పోలీసులు చెప్పిన నేపథ్యం కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. అయితే ప్రస్తుతానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి అతన్ని బయటికి వెళ్ళనీయకుండా చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. చూడాలి, పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులన్నీ కూడా అటు మెడికల్ కాలేజీల వద్ద ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతోంది. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ఈ ఆందోళనను ఉద్రిక్త రూపు దాల్చకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతోంది. వరలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ నేతల హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి చెల్లబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజాను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రాజమండ్రి నుండి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. నిర్మాణంలో జరుగుతున్నటువంటి మెడికల్ కళాశాలను పీపీఏ మోడ్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు జరుగుతుండగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చెలో మెడికల్ కాలేజీల పేరుతో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు పిలుపునివ్వడం జరిగింది. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ వద్ద నిరసన తెలిపేందుకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నటువంటి క్రమంలో పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ను ఇంటి వద్దే నిర్బంధించారు పోలీసులు. అదేవిధంగా జక్కంపూడి రాజాను కూడా ఇంటి వద్దే పోలీసులు నిర్బంధించారు. రామచంద్రపురంలో ఉన్నటువంటి మాజీ మంత్రి వేణుగోపాల్ ను కూడా ఇంటి వద్దే నిర్బంధించడం జరిగింది. వైసీపీ నాయకులు ఎవరిని కూడా మెడికల్ కాలేజీకి సమీపం వరకు కూడా రానివ్వకుండా నిరసనలకు అనుమతి లేదంటూ కూడా ముందస్తుగానే నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. గడిచినటువంటి పక్షం రోజుల నుంచి మనం చూస్తున్నాం, ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇటు విపక్షాలు అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థి సంఘాలైనటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, మిగిలినటువంటి యూనియన్లన్నీ కూడా ఈ ప్రైవేటీకరణ అంశాన్ని తెర మీద తీసుకొస్తూ నిరసనలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ వైసీపీ నిరసనలకు దిగడం, పోలీసులు వారిని అడ్డుకోవడం, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, కొన్ని చోట్ల మాజీ మంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా కూడా వైసీపీ నిరసనలు తావలేకుండా పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే